గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ అంజమామకి ఎలా మారాడు అసలు? యాక్చువల్లీ నా పేరు అంజయ్య, నీకూరి ఇంటి పేరు. సో ఇక అందరూ అంటే మా సొంతాలుడు అంజమామ అని పిలుస్తుంటే ఇక అట్లనే ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు ఎవరైనా కానీ అట్లా అంజమామ అనేది బ్రాండ్ అయిపోయింది. అట్లనే అంజమామ అని ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ అట్లా పరిచయం అయిపోయింది. అది ఒక బ్రాండ్ అయిపోయింది. సో మెయిన్ అది వచ్చేసి మాది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు కొత్తగా జగిత్యాల అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబడిపల్లి గ్రామం. అది ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ అయింది. మాది ఒక రైతు కుటుంబం. అయితే నేను లంబాడిపల్లి గ్రామం గురించే మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు మై విలేజ్ షో అనే కాన్సెప్ట్ రాకముందు మీ ఊరి గురించి అంటే ఆ చుట్టుపక్కల తెలుసుంటుంది కానీ ఇంత విస్తృతంగా చాలామంది తెలుసుంటారు. బట్ ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వడం, అది క్లిక్ అవ్వడం, లంబాడిపల్లి అనే ఊరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పెద్ద పెద్ద బీబీసీ లాంటి ఛానల్స్ కూడా వచ్చి ఏకంగా యూట్యూబ్ ఆ ప్లాట్ఫామే వచ్చి మీ మీద డాక్యుమెంటరీ తీసే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. సో నేను మీ మేనల్లుడు శ్రీకాంత్ గురించి అడుగుతున్నాను ఫస్ట్. అడగండి. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ టైం అతను యూట్యూబ్ ఛానల్ పెడదాం, ఇలా వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఆ ఊరి ప్రజలు అతన్ని ఎలా చూశారు? ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ గురించి చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అల్లుడు అంటే మా అక్క కొడుకే శ్రీకాంత్ స్టడీ చేసుకుంటూ కొన్ని రోజులు కరీంనగర్లో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు అయిపోయాడు కొనుక్కొని ఇంటికి వచ్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఒక 2-3 వీడియోలు తీసినాం. ఏది మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారున అన్న గ్రామం, పల్లెటూరు కరిచకుడ, ఇట్లా ఒక 2 వీడియోస్ తీసినాం. నార్మల్గా ఏంటంటే విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి, పల్లెటూరు కరిచకుడ అని ఇంకొకటి ఏంటంటే ఈ గుడుంబ ఇవన్నీ ఉంటుంది కదా దాని గురించి. ఇవన్నీ ఇట్లా మెల్లమెల్ల ఇట్లా చూసుకుంటారాగా మనోడు వచ్చి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుండే. నేను ఊర్లో వ్యవసాయం ఉండే, మాకు వ్యవసాయం చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ చేసుకుంటే అప్పుడప్పుడు టైం పాస్ మనకి టైం ఇద్దుటి అట్లా స్టార్ట్ చేసేటి. మామూలుగా ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అవన్నీ మాకు తెలియదు, జస్ట్ వీడియో పెడుతున్నామే. అట్లా ఒక 70 వీడియోల దాకా తీసినాం మేము, అవేర్నెస్ వీడియోస్. సో విలేజ్ గురించి, విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే మరుగుదొడ్లు పాడుకోపోదురు. అప్పుడు మరుగుదొడ్డి కట్టుకుందరు, కాకపోతే అందులో అన్ని సామాన్లు అవి పెట్టుకుందరు. సో మా బావ అంటే శ్రీకాంత్ల నాన్న అంటే మా బావ ఏం చేసిందంటే లెక్చరరు వచ్చి అవేర్నెస్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాడు. అరే ఇలా ఇట్లా మోటివేట్ ఇట్లా చేద్దామరా అంటే మేమేమనుకుందాం, ఇక మా బావకేం పని లేదా అది అనుకుందాం. కాకపోతే మా బావ తర్వాత అనిపించింది అంటే మనమే కాకుండా మనతో పాటు మన విలేజ్ వాళ్ళు కూడా డెవలప్ కావాలి. సో విలేజ్లో ఏంటంటే ఈ తాగుడుకు బానిస అయిన వాళ్ళు, తర్వాత ఈ బయట దేశం మా సైడ్ మొత్తం మీకు ఐడియా ఉంటుంది, అందరూ వలస వెళ్తారు విదేశాలకు. సో ఇట్లా నేను కూడా పోయి వచ్చినోనే, నేను కూడా బయట ఇరాక్ పోయి చాలా రోజులు ఉండి వచ్చినోనే. సో ఇట్లా అయితే లాస్ట్కి వచ్చిందా ఇరాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మామ మనకి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఉన్నదంటే సరే అని చెప్పి స్టార్ట్ చేసేసినాం. ఇక చిన్న వీడియోస్ స్టార్ట్ చేస్తే అట్లా 2012 ఇంకా మాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అసలు నమ్మారా శ్రీకాంత్ ముందు ఊరి జనాలు ఇట్లా చేస్తున్నప్పుడు? నమ్మనండి, వచ్చి ఏదో ఈ పిట్టను కొంగనికి ఇవి తీసుకుంటూ పోతుండే ఏంది అసలు అని అనుకున్న తర్వాత అందరు అనుకున్న తర్వాత మేమేం చేసినామంటే అరే ఇట్లా చేద్దాం రా వీడియోలో, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నేను చెప్తుంటే, లేదు మామ ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అని చెప్పుకుంటా అట్లా చేస్తున్నాం. అట్లనే మాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యాడు. గంగవ్వ కానీ, చంద్ కానీ, అనిల్ కానీ, శివ కానీ, తిరుమల కానీ, రాజు, మధు, ఇక చాలా మంది, ఇక సూరవాణి, అందరూ ఒక్కొక్కరు. యాక్చువల్లీ ఏదో వాళ్ళందరూ మేము పెట్టుకొని చేయాలని కాకుండా శ్రీకాంత్ ఒక్కొక్కరు ఇట్లా అట్లా మాకు ఏంటంటే ఆ టైంలో మాకు జియో సిమ్ ఫ్రీ వస్తుండే. అట్లా ఇంకా మేము ఎక్కువ మందికి రీచ్ అయినాం. సో అట్లా మై విలేజ్ షో ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 4-5 ఛానల్ కూడా ఉన్నాయి. నాకు కూడా ఓన్ ఛానల్ పెట్టుకున్నాను, అంజమామ ఛానల్. జస్ట్ ఫుడ్ కానీ ఏమన్నా కంటెంట్ వీడియోస్ తీస్తున్నా. ఇగో ఇది యాక్చువల్లీ ఏంటంటే శ్రీకాంత్ మేము అడగ ఎందుకు అసలు టైం మా గంగవాని అంటుండే, ఎందుకు నీ పని నువ్వు చేసుకోని ఈ ఫోన్లో పట్టుకొని తిరుగుతావు అంటే, అదే ఇప్పుడు కీకి చాలా అయిందని మీరు చూసే అక్కడ నుంచి అసలు వైరల్ అయిపోయారు, చాలా అయింది. సో గంగవ్వ కూడా ఫస్ట్ ఇదే మాట అన్నారా, ఎందుకు శ్రీకాంత్ నీకు ఇదని అన్నది మాతో, నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవాలి అన్నది. కాకపోతే చూడండి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం కుటుంబంలోకి వెళ్ళి ఇంత దూరం రావడం అంటే నిజంగా ఒక మై విలేజ్ షో మాకు ఒక కన్నతల్లి లెక్కనే. సో అక్కడికి వెళ్ళి వచ్చినాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లున్నది, ఉరుకులు
పరుగులో ఉన్న జీవితం కాబట్టి సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తున్నా. సూపర్. ఇగో ఇది శ్రీకాంత్ ఏంటంటే శ్రీకాంత్ ఒక సింపుల్గా ఉంటాడు. సో అదే నాకు మై విలేజ్ షో సంబంధించి కానీ గంగవ్వకు సంబంధించి కానీ శ్రీకాంత్కి సంబంధించి కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు నేను మీ పర్సనల్ లైఫ్కి వస్తాను. సో మీరు కూడా వలసపోయానని చెప్పారు. ఇరాకా వెళ్ళింది, అవు. ఏం చేశారు? ఇరాక్ పోయి కిరాక్ వచ్చిన. ఏం చేశారు ఇరాక్ వెళ్ళి? యాక్చువల్గా మాది పెద్ద కుటుంబం. మేము 4 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. సో విలేజ్లో ఏంటంటే ఎట్లుంటుంది ఇక మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది అంటే ఇక పంట పండిస్తేనే ఇట్లా జీవనోపాధి ఉంటుంది అన్నది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ కాలం చేసిన తర్వాత ఇక మాకు ఒకటి అనుకున్నాం, ఏది ఎట్లా ఆలోచిస్తే డబ్బు కావాలి కదా బతకడానికి కోసం, ఏం చేయాలో అర్థం కాకప్పుడు ఈ ఊర్లో వ్యవసాయం చేద్దామంటే అంత పెద్దగా లేదు. సో ఏం చేసినా బిజినెస్ చేద్దామంటే అట్లా లేదని చెప్పేసి ఆలోచించుకొని నేను జస్ట్ ఒక పాస్పోర్ట్ తీసేసి బయట దేశం పోయొచ్చిన. పోయినాక ఇక అక్కడ చాలా కష్టాలు ఉండే. 3 years 3 months ఉన్నా. ఎట్లా అంటే లైవ్లనే బాంబులు పడుతుండే, తర్వాత చాలామంది దెబ్బలు తాకుతుండే. అయినా మేము తట్టుకొని ఆడ ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్నాం. అక్కడ ఎలక్ట్రీషియన్ వర్కేనా? అక్కడ ఎలక్ట్రికల్ కాదు, ఏసీ మెకానిక్ చేసిన. ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్. తర్వాత ఊర్లో ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రిక్ నేర్చుకున్నా. హైదరాబాద్ చేసిన లగడి కపూర్లో. ఓకే. సో ఏసీ మెకానిక్ అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడికి అయిన తర్వాత ఏసీ మెకానిక్ చేసుకుంటూ దాదాపుగా ఒక 3.5 years అట్లా ఉన్నా. సో అట్లా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఒక 3 ఇట్లా ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడే శ్రీకాంత్ పరిచయమే ఈ స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇది నాది. అంటే ఇరాక్లో లైఫ్ ఎలా ఉండేది? అంటే ఒక రోజు ఫుల్ లైఫ్ ఎలా గడిపేవాళ్ళు? ఇరాక్లో 12 hours డ్యూటీ ఉంటుండే. అయితే ఆర్మీ వాళ్ళకి ఏంటంటే అప్పుడు యుద్ధం ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకు మేమేంటంటే ఏసీ మెకానిక్ కానీ, క్లీనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబర్ కానీ ఇవన్నీ వాళ్ళకి సప్లై అంటే వాళ్ళకు చూసుకుందాం అన్నట్టుగా. అప్పుడు నేను పోయినప్పుడు హార్డ్ వర్క్ 12 hours ఉంటుండే డ్యూటీ, కానీ అంత పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండకపోవు. ఏసీలు రిపేర్ చేసుకుంటుంటే ఒక సమ్మర్లో మాత్రం కష్టమవుతుండే, ఎండ ఎక్కువ కొడుతుండే అక్కడ, కష్టమవుతుంది. కాకపోతే అక్కడ అంతేం లేదు, 2 hours డ్యూటీ చేసుకొని రెస్ట్ ఇద్దరు ఎక్కువ. పైసలు మంచిగా వచ్చినాయి మరి? అప్పుడు పైసలు అంటే డాలర్ రేట్ తక్కువ ఉండే. అప్పుడు 39-38 రూపాయలు ఉండే డాలర్ రేట్ అప్పుడు పోయినప్పుడు. మరి ఇరాక్ పోయి సంపాదించుకున్నారా, సంపాదించుకోలేదా? అసలు ఎందుకు తిరిగి వచ్చారు? యాక్చువల్గా కొన్ని అప్పులు ఉండే. అప్పులు ఉన్నాయని పోయి అప్పులు వచ్చి తీర్చేసుకున్న అప్పులు. కానీ అయినా నాకు తేరలే. అట్లా ఉంటే ఏదో వర్క్ చేసుకుంటా ఇట్లా నడిచింది అన్నట్టు. సో ఇంటి మీద బెంగతో వచ్చేసారు? ఇంటి మీద బెంగతోటి పిల్లలు 5 ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అని వచ్చేసేసి. ఈ మొత్తం ప్రయాణంలో ఈ లవ్ స్టోరీ ఏంది మధ్యలో? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.